అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కొనసాగుతుంది. డే మొత్తం కూడా విపరీతమైనటువంటి ఎండలు, అనంతరం ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి ఈవినింగ్ టైంలో కుండపోత వర్షం నమోదవుతుంది. ఇటు ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు కురుస్తున్నటువంటి ఏదైతే భారీ వర్షాలతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని రోజుల వరకు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, 1 వీక్ నుంచి కూడా ఇదే వెదర్ కంటిన్యూ అవుతుంది. డే మొత్తం కూడా మనకు టెంపరేచర్స్ కూడా హైలో ఉన్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ఎన్ని రోజుల వరకు ఇలానే కంటిన్యూ అవుతుంది? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? మొన్న మనకి ఇక్కడ ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది నిన్నటికి తీరాన్ని దాటి ప్రస్తుతం గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్, అలాగే ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఇక్కడ కేంద్రీకృతమైంది. ఇక్కడి నుంచి మనకి తెలంగాణ వరకు ఈరోజు ఉదయం వరకు ఒక ద్రోణి కూడా మనకి రన్ అయింది. ఈ రెండిటి వల్ల మనకి నిన్న, ఈరోజు కొంచెం మాయిశ్చర్ అక్యుములేషను, వర్షాలు ఉన్నాయి. దానికి తోడు మనకి ఇప్పుడు టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల మనకి తక్కువ మాయిశ్చర్ ఉన్నప్పుడు కూడా హీట్ వల్ల మనకి ఈ క్యుములోనింబస్ మేఘాలనేవి సాయంత్రం అప్పుడు ఏర్పడి మనం వర్షాలు చూస్తున్నాం. అలాగే మనకి రేపటికి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం రేపు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఎల్లుండికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 27వ తారీఖు నాటికి ఇది ఇలా వాయువ్య దిశలో ప్రయాణించి ఈ తూర్పు కోస్తా ఆంధ్ర తీరం, ఒరిస్సాల మధ్యలో తీరాన్ని దాటి ఇటు ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో, ఈ ఎంటైర్ పీరియడ్ మనకి తెలంగాణ మీద దీని ప్రభావం ఉంటుంది బాగా. సో, మనకి 26, 27 తారీఖులు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఇంపాక్ట్? ఈరోజు అంటే మనం ఈ యాక్చువల్ ఈ ద్రోణి అన్నది ఇప్పుడు బలహీనపడిపోయింది. సో, ఈరోజు మరీ పెద్దగా వర్షం అయితే అవకాశం లేదు. అయితే స్థానికంగా ఉన్న మాయిశ్చరు, హీట్ వల్ల సాయంత్రం కొద్దిపాటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అల్ప కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే ఈరోజు, రేపు కూడా జీహెచ్ఎంసీలో పెద్దగా భారీ వర్ష సూచన అయితే లేదండి. ఈ వాయుగుండం ఏమైనా సైక్లోన్‌గా ఏర్పడే అవకాశం ఉందా? సైక్లోన్‌గా మారవండి. ఇప్పుడు మాన్సూన్ సీజన్‌లో ఏర్పడిన అల్పపీడనాలు మనకి వాయుగుండం వరకే డెవలప్ అయ్యే అవకాశం హ్మ్. ఉంటుంది. సో, ఇది ఫస్ట్ వాయుగుండం అనమాట. మనకి యాక్చువల్‌గా ఈ సీజన్‌లో ఇంతవరకు అల్పపీడనాలుగా ఏర్పడినవన్నీ అల్పపీడనాలుగానే క్రాస్ హ్మ్. అయిపోయినాయి. వాయుగుండంగా మారలేదు. హ్మ్. ఈసారి రేపు ఏర్పడే అల్పపీడనం మటుకు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. హ్మ్. వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున మరింత యాక్చువల్ ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. హ్మ్. అందుకని మనం చాలా జిల్లాల్లో ఇప్పుడు హ్మ్. ఈ వార్నింగ్ ఇయడం జరిగిందనమాట. హ్మ్. ఇప్పుడు మనం యాక్చువల్ దీని ఎఫెక్ట్ 26వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో, 26వ తారీఖున మనం చాలా జిల్లాలకి ఈ తూర్పుగా తూరు ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలకి, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకి, అలాగే దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఇంచుమించుగా భారీ వర్ష సూచన చేశాము. దీనికి తోడు మనకి ఈ పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్, అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని అక్కడ పెట్టడం జరిగింది. 27వ తారీఖు నాటికి ఇది మరింత బలపడి వాయుగుండం కూడా అవుతుంది. తీరాన్ని దాటే అవకాశం కూడా ఉంది. అప్పుడు మనకింత దగ్గరగా మనకి ఇంకా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలు, అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, దక్షిణ జిల్లాలు, ఈ జిల్లాలన్నిటికీ ఆరెంజ్ వార్నింగు. మిగిలిన చాలా జిల్లాలకి, మన ఉత్తర తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాలకి యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. అంటే ఎంత సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడానికి ఆస్కారం ఉంది? ఈ యెల్లో వార్నింగ్ ఉన్న జిల్లాల్లో మనకి 7-12 సెంటీమీటర్ల వరకు, ఆరెంజ్ వార్నింగ్ ఉన్న దగ్గర 12-19 సెంటీమీటర్ల వరకు హ్మ్. వర్షపాతం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సిస్టమ్ ఫార్మ్ అయిన తర్వాత రేపటికి ఫార్మ్ అవుతుంది. హ్మ్. ఫార్మ్ అయిన తర్వాత దాని ఇంటెన్సిటీని బట్టి మనకి అత్యంత భారీ వర్షం కూడా కలిగే అవకాశం ఉన్నట్టయితే కొన్ని మళ్ళీ రెడ్ వార్నింగ్ కూడా మార్చే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. ఇటు జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారా? ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని? మనం నిన్నటి నుంచి కూడా ఈ అల్పపీడనం ఏర్పడుతుందని యాక్చువల్ మొన్నటి నుంచి బులెటిన్స్‌లో హ్మ్. అందరికీ తెలియజేయడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లకి, సంబంధిత ఏ ఏ జిల్లాలకైతే మనం వార్నింగ్ ఇస్తున్నామో ఆ జిల్లా హ్మ్. కలెక్టర్లకి, అలాగే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఎన్‌డీఎంఏ వారికి అందరికీ కూడా మన బులెటిన్‌ల ద్వారా అందరినీ హెచ్చరించడం జరిగింది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నడూ లేని విధంగా కంటిన్యూగా వారం రోజుల నుంచి మనకి ఈవినింగ్ టైంలో ఎక్కువగా రెయిన్ అనేది కనిపిస్తుంది. అందరూ కూడా చాలా ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. నగరవాసులకు ఏం జెప్తారు?
జీహెచ్ఎంసీ పరిధిలో మనం ప్రత్యేకంగా ఈ సీజన్‌లో చూసిన పరిణామం ఏంటంటే, మనకి పెద్దగా సినాప్టిక్ సిట్యుయేషన్ ఏమీ లేదు. ఫోర్‌కాస్ట్ లేనప్పటికీ కూడా సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు అప్పుడప్పుడు అక్కడికక్కడ ఏర్పడి, పెద్ద వర్షం ఈవెన్ 10 సెంటీమీటర్స్ వరకు కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. దీనికి కారణం ఏంటని విశ్లేషించుకున్నప్పుడు ఇది ఒక అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఒక సిటీలు 30, 40 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్ల దాటి విస్తరించిపోయి ఈ సిటీల్లో పెద్ద పెద్ద టవర్సు, భారీ నిర్మాణాలు ఉన్నప్పుడు హీట్ అనేది పెరుగుతుంది. దానికి తోడు లక్షలాది వెహికల్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. కొన్ని లక్షల ఎయిర్ కండిషనర్లు పనిచేస్తుంటాయి. ఇక చిన్న చిన్న కర్మాగారాలుంటాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే సిటీలోని టెంపరేచర్‌లు మనకి నైబరింగ్‌లో ఉన్న రూరల్ డిస్ట్రిక్ట్స్ కంట 4-5 డిగ్రీలు ఎక్కువుంటాయి. 4-5 డిగ్రీలు ఎక్కువుండేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికి మనకి మధ్యాహ్నం, సాయంత్రం టెంపరేచర్‌లు కూడా మనకి మాన్సూన్ టెంపరేచర్‌ల కంట, సాధారణ టెంపరేచర్‌ల కంటే ఎక్కువ నడుస్తున్నాయి. దానికి తోడు ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కూడా తోడవుతుంది. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే సిటీలోని టెంపరేచర్‌లో మనకి అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్‌కి చాలా డిఫరెన్స్ రావడం వల్ల, ఆ పక్క జిల్లాల నుంచి కూడా అక్కడ పడాల్సిన వర్షానికి సంబంధించిన తేమ, గాలులు అన్నీ కూడా సిటీ వైపు సాయంత్రం అయ్యేటప్పటికి కేంద్రీకృతం అయిపోయి, సిటీలో అనూహ్యంగా ముందుగా మనం చూస్తున్నాము సిటీకి ఔట్‌స్కర్ట్స్‌లో చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము, కొద్దిగా వర్షం స్టార్ట్ అవ్వడము, కాసేపటికి అన్నీ కలిసిపోయి సిటీ మొత్తం కూడా భారీ వర్షం కలగడం చూస్తున్నాం. ఇది అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని మనం మామూలుగా ప్రాక్టికల్‌గా థియరీలో ఉంటుంది. అది ఈసారి మనం ప్రస్ఫుటంగా యాక్చువల్‌లో అనుభవిస్తున్నామని చెప్పాలి. సో, మొత్తం మీద ఏదైతే ఉపరితల ద్రోణి కొనసాగుతుందో అది ఈరోజు ఉదయము బలహీన పడింది. రానున్నటువంటి రేపు ఒకవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదనేది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఎంటైర్ తెలంగాణలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవడానికి ఛాన్స్ ఉంది. దీంతో ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా నగరవాసులు అలర్ట్‌గా ఉండాలి. ఆ వాయుగుండంగా కనుక మారితే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడానికి ఛాన్స్ ఉందంటూ కూడా ఒకవైపు ఐఎండీ ఆఫీసర్ అయితే చెప్తున్నారు. కెనపర్సన్ కోటితో కలిసి శిల్ప ఆర్ట్వే హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.